విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ పేర్కొన్నారు. రెండు 2025 డిఎస్సిపై వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం అర్ధరహితమని అన్నారు. డిఎస్సి నిర్వహణ మీద అబండాలు వేయడం వైసీపీ దుర్మార్గ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు మానుకోకపోతే వైసీపీ రాజకీయ సమాధి తప్పదన్నారు. పారదర్శకంగా పకడ్బందీగా ఎలాంటి లోపాలు లేకుండా 2025 డిఎస్సి నిర్వహణ జరిగిందని కాలువ శ్రీనివాసులు వెల్లడించారు. అసత్యాల పునాదులపైన ప్రారంభమైన వైసీపీ తన ప్రస్థానంలో కీలకమైన అంశాల్లో ఏ రోజు నిజం చెప్పిన పాపాన పోలేదు. నిజం మాట్లాడితే జగన్ తల 1000 ముక్కలవుతుందనే శాపం ఏమన్నా ఉందో తెలియదు, కానీ ఎప్పుడూ నిజం మాట్లాడే నైజం జగన్కు లేదు. తాజాగా వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయనే నిరాధారమైన ఆరోపణలతో చేస్తున్న ఆందోళనలు పూర్తిగా అర్థరహితమైనవి. జేఈఈ మెయిన్స్ ఇవి